తప్పించని మరీ మూడో మనిషి వచ్చి జోక్యం చేసుకోవలసినంత భయంకర స్థితులను పొందకూడదు దాంపత్యం. లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంతవాసం నుంచి బయటికి వచ్చి ఈ పాటికి ఆయన నేను కనపడలేదని బెంగపెట్టుకుని ఉంటారు అని ఆయన బెంగ పెట్టుకోవడం కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు అయిందని ఈవిడికి బెంగ కలిగేది. అందుకని ఈవిడ లోపలికి వెళ్ళిపోతుంది. నిత్యానపాయని కదా అమ్మవారు. అలా ఉండాలి దాంపత్యం అంటే అంతే. అలా ఉంటుందా అండి అనకండి. ఆవిడ అలా ఉంది కాబట్టే మనం ఇలా ఉండాలని మనకి తెలిసింది. మన కోసం ఆవిడ అలా ఉంటుంది. అంతేగాని ఆవిడికి పిచ్చిక్కి అలా ఉంటుందని సిద్ధాంతాలు చెప్పకూడదు. కాబట్టి నిత్యానపాయని ఆ తల్లి లోపలికి వెడుతోంది. బయటికి రావడం అంటే నీ ఇష్టం కానీ లోపలికి వెళ్ళడానికి మా అనుమతి ఉండాలన్నారు వీళ్ళు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీ అనుమతి ఎందుకంది ఆవిడ? స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారేమో, ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ గొడవ చేస్తే బాగుండదు, మీరు ఇప్పుడే కోపంగా బయటకు వచ్చారు, మళ్ళీ వెళ్ళి ఆయన శాంతి భంగం చేస్తారు, వీలు లేదన్నారు. ఆవిడే లక్ష్మి. లక్ష్మి అన్న మాటకు అర్థం